ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓటే రాజమేళ సీట అయిందిరా, దానమ్ముకుంటే నీ బతికే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. బానిస బతుకులు ఎన్నాలని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా. ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా. ఈ విధంగా మరి ఓటు గురించి